హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి విశ్లేషణ ఈరోజు వీడియోలో. వరదరాజ పెరుమాళ్ ఆలయం హస్తగిరి మరియు అత్తియూరన్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని తమిళనాడులోని కాంచీపురం నగరంలో ఉన్న విష్ణువుకి సంబంధించిన ఆలయం. శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన 108 దివ్య దేశాలలో ఈ ఆలయం ఒకటి. 12 మంది ఆల్వార్లు సందర్శించినట్లు నమ్ముతారు ఈ ఆలయాన్ని. వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని విష్ణు కంచిగా కూడా పిలుస్తారు. విశిష్ట అద్వైత బోధకులు శ్రీ రామానుజాచార్యులు వారు ఈ ఆలయంలో నివసించినట్లు చెప్తారు. కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం మరియు కామాక్షి అమ్మన్ ఆలయంతో పాటుగా ఉన్న ఆలయాన్ని ముమ్మూర్తి వాసం, ముగ్గురి నివాసం అని పిలుస్తారు. ప్రధాన విగ్రహం మూలమూర్తి అయిన వరదరాజ స్వామి వారే కాకుండా ఈ ఆలయంలో అత్తి లేదా అంజూరపు చెట్టుతో చేసిన వరదరాజ స్వామి వారు ఉంటారు. ఈ వరదరాజ స్వామి వారిని ఒక రహస్య గదిలోని నీటి కింద భద్రపరిచి ఉంచుతారు. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి పూజ కోసం బయటకు తీసుకువస్తారు. ఆ తర్వాత మరలా నీటిలోనే 40 సంవత్సరాల పాటు ఉంచుతారు. ఈ ఉత్సవం చివరిసారిగా 2019లో జూలై 1 నుండి ఆగస్టు 17 వరకు జరిగింది. తదుపరి అత్తి వరదర్ ఉత్సవం 2059లో జరుగుతుంది. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను వైశాఖ మాసంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మే 20 నుంచి మే 29 వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తారు. గరుడ వాహనం మరియు తేర్ తిరువిల రథ ఊరేగింపు సమయంలో అత్యధికంగా భక్తులు తరలివస్తారు. మే 20న తెల్లవారుజామున 2:30 గంటలకు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. మే 20 సాయంత్రం 5 గంటలకు శ్రీ వరదరాజ స్వామివారు సింహవాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. మే 21 ఉదయం హంసవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి సాయంత్రం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులు ముందుకు వచ్చారు. మే 22 ఈ బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనది గరుడ వాహన సేవ. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహన సేవను అందుకొని భక్తులు ముందుకి వచ్చారు. ఈ గరుడ వాహన సేవను వీక్షించడానికి భారీ ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అదే రోజు రాత్రి స్వామివారు హనుమంత వాహన సేవను అందుకొని భక్తులను కటాక్షించారు. మే 23 శ్రీ వరదరాజ పెరుమాళ్ శేషవాహన సేవను అందుకొని భక్తులను కటాక్షించారు. అదే రోజు సాయంత్రం చంద్రప్రభ వాహన సేవను అందుకొని తిరువీధిలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఇదే రోజున వడ్లు ధాన్యం కొలిచే కార్యక్రమం కూడా జరుగుతుంది. మే 24న బంగారు పల్లకి ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం యాలివాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. మే 25న గజవాహనంపై ఊరేగి స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. మే 26 ఈ బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టం రథోత్సవం తిరుతేర్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెల్లవారుజామున 2 గంటలకు ఉత్సవమూర్తులు బయలుదేరి స్వామివారి మేల్కొలుపు కార్యక్రమం అనంతరం ప్రధాన వీధుల్లో రథాన్ని భక్తి శ్రద్ధలతో భక్తులు లాగుతారు. ఆ రోజు సాయంత్రం రథోత్సవం ఉండదు. ఈ రథోత్సవంలో అత్యధికంగా భక్తులు పాల్గొంటూ ఉంటారు. మే 27న మధ్యాహ్నం 2:30 గంటలకు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు స్వామివారు అశ్వవాహన సేవను అందుకుంటారు. మే 28 మరియు మే 29న తీర్థవారి ఉత్సవం మరియు వివిధ కార్యక్రమాలు నిర్వహించి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలను సమాప్తి చేస్తారు. ఇలా కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో మే 20 నుంచి మే 29 వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇదండి తమిళనాడు కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.